రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7, 8, 9 వచనాలను మరొకసారి నేను చదువుతాను. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతును ఊరికి పోయి అచట ఉండుము. నిన్ను పోషించుటకు అచటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ప్రియులారా, ఈ 2024వ సంవత్సరం ఆఖరి ఆదివారం, అంటే మన లెక్క ప్రకారం దేవుని కాలమానం వేరు. ఈ 2024వ సంవత్సరం మనందరి జీవితాలలో దేవుడు చేసిన కార్యములు, అది నా అంశం. అంటే ఈ సంవత్సరం అంతటిలో దేవుడు మన ఎడల ఆయన ఎలాంటి కార్యములను ఆయన జరిగించాడు, వాటిని బట్టి మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారం కదా. దేవుడు ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన స్తుతించాలి. సో ఈ సంవత్సరములో దేవుడు చేసిన కార్యములు, పిల్లరా, జనరల్గా మనం సంవత్సర ప్రారంభం రాగానే మొదటి ఆదివారం అని ప్రభువుని ఆరాధన చేస్తాం. సంవత్సరం ముగింపులో ఆఖరి ఆదివారము అని మనము ప్రభువుని ఆరాధన చేస్తాం. అయితే ఒక విషయాన్ని గమనించండి, దేవుడు ఆయన కాలాతీతుడు. అవర్ గాడ్ ఈజ్ బియాండ్ ద టైమ్. ఆయన కాలమునకు అతీతమైన వాడు. అసలు దేవునికి క్యాలెండర్ లేదు, మనకుంది క్యాలెండర్. మన క్యాలెండర్ రోమన్ క్యాలెండర్ అంటాం మనం. యూదులకు క్యాలెండర్ ఉంది, ఈ క్యాలెండర్ కాదు, మళ్ళా లూనార్ క్యాలెండర్ అంటారు. వారు చంద్రుని ఆ భ్రమణమును బట్టి వారు క్యాలెండర్ను తయారు చేసుకున్నారు. లూనార్ క్యాలెండర్. ప్రపంచమంతా ఇదే క్యాలెండర్ అనుకున్నారు. కాదు, ఇది రోమన్ క్యాలెండర్. చైనా వారికి వేరే క్యాలెండర్ ఉంది. ప్రియులారా, మానవునికి ఈ కాలం ఉన్నది, కానీ దేవుడు కాలములో లేనివాడు. కాలము దేవునిలో ఆరంభమైనది. అందుకే 90వ కీర్తన 90 వచనము 1, 2లో ఏమన్నాడు? మోషే రాసిన కీర్తనది. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు నీవే దేవుడవు. యుగయుగములు నీవే దేవుడవు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎలా చెప్పగలము? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఆయన అన్నాడు, ఆల్ఫా ఒమేగాయు నేనే, ఆది అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అసలు ఇంకా దాన్ని మనం ఇలా ఆలోచన చేస్తే, అంటే మన వ్యవహారిక భాషలో ఆ వచనాన్ని మనం చదువుకుంటే, కాలమునకు ఆది అయినను కాలమునకు అంతమైనను లేని దేవుడను నేనే అంటున్నాడు యేసు ప్రభువారు కదా. ఆయన కాలములోనికి వచ్చిన మాట నిజమే, ఆయన జన్మించిన మాట నిజమే, కానీ ఆయన ఎప్పుడున్నవాడు? కాలము లేనప్పుడు ఆయన ఉన్నవాడు. ప్రియులారా, నేను ఒక 3 సంగతులను జ్ఞాపకం చేస్తాను. ఈ సంవత్సరం అంతా ఈ దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన ఎలాంటి వాడంటే మనలను పోషించిన దేవుడు. మనలను పోషించిన దేవుడు. వన్ హూ ఫీడ్స్ అస్ ఆల్ దిస్ ఇయర్ కదా. ఆయన ఈ సంవత్సరం అంతటిలో ఆయన మనలను పోషించాడు. మొదటి మాటగా మనం ఆలోచన చేద్దాం కదా. లోకములో ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, ప్రపంచంలో ఎంతమంది అన్నము లేని వారు ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా సెర్చ్ చేశారా? ఆఫ్రికా దేశాలలో అన్నము లేక అలమటిస్తున్న వారెందరో ఉన్నారు. సొమాలియా, నైజీరియా, చాలా దేశాలలో కరువు తాండవిస్తూ ఉన్నది.
కానీ ఇంతవరకు పోషించిన దేవుడు. ఆనాడు ఏలియాను ఆయన పోషించిన దేవుడు. ఏలియా ప్రవక్తను దేవుడు ఎలా పోషించాడండి? కాకోలము ద్వారా ఆహారమును ఆయన అనుగ్రహించినవాడు కదా. మనం ఇంతవరకు చదువుకున్నాం కదా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం చదువుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు 3వ వచనములో, నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. ప్రియులారా, ఇది కరువు కాలం. ఈ కరువు కాలములో యోర్దాను నది మెల్లగా ఎండిపోతూ ఉన్నది. ఆ యోర్దాను నదిలో ఒక పాయ కెరీతు వాగు. దేవుడు అన్నాడు, ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని కదా. కాకులకు ఆయన ఆజ్ఞాపించాడట. ఈ కాకులు ఉదయము రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అసలు బైబిల్ గ్రంథంలో లో కార్బ్ డైట్ను గురించే రాయబడి ఉందండి. మీరు చూడండి, యవలు అని అంటాడు, గోధుమలు అంటాడు, ద్రాక్ష, దానిమ్మ, అంజూర, ఒలివ కదా. ఇప్పుడు మీరు డైటీషియన్స్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళండి, మీరు కోకోనట్ ఆయిల్ వాడండి లేదా ఆలివ్ ఆయిల్ వాడండి, రెండే చెప్తారు. మీరు ఈ సన్ఫ్లవరా, ఏ ఫ్లవరు ఆ ఫ్లవరు ఏది వాడొద్దండి, మీరు ఫ్లవర్లు అయిపోతారు అని చెప్తున్నారు. కానీ మనకు అది అలవాటు అయిపోయింది. సరే, నా టాపిక్ వేరు. ఇక్కడ దేవుడు ఆనాడు ఏలియాకు రొట్టె మాంసం కదా. దేవుడు రొట్టెను అబ్రహాము కూడా ఆ దినాలలో తన ఇంటికి వచ్చిన దేవదూతలకు ఆ రొట్టె మాంసము, జున్ను, వెన్న కదా, ఫ్యాట్, లో కార్బ్, ప్రోటీన్ కదా. ఈ ఆహారం ప్రియులారా దేవుడు ఆయన పోషించాడు. కాకోలము ద్వారా ఏలియాను ఆయన పోషించిన దేవుడు. సరే, కరువు సంభవించింది. కరువు సంభవించిన తరువాత ఆ వాగు దగ్గర నీరు ఎండిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఈ కరువులో ఆయన్ను ఎక్కడికి పంపించాడంటే సారేపతు అనే ఊరికి పంపించాడు. అక్కడ కూడా ఒక విధవరాలి ఇంటికి పంపించాడు. చూడండి 7వ వచనము నుండి, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎక్కడికి? సీదోను పట్టణం. యెరూషలేము ఎందుకు పోకూడదు? దేవుడు యెరూషలేముకి ఎందుకు పంపలేదు? ఆనాడు ఇజ్రాయేలు భూభాగములో షోమ్రోనుకి ఎందుకు పంపలేదు? ఆయన బెత్లెహేమునకు ఎందుకు పంపలేదు? యెరికోకి ఎందుకు పంపలేదు? గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. ఈ సీదోను అనే పట్టణము ఇశ్రాయేలీయుల పట్టణము కాదు, అన్యుల పట్టణం. మీరు ఆ మ్యాప్ చూస్తే ఆ మ్యాప్లో సీదోను, తూరు అని మధ్యధరా సముద్రము దగ్గర అవి ఉంటాయి. అన్యుల పట్టణము. ఒక అన్యురాలైన ఒక విధవరాలి దగ్గరకి ఆయన్ను పంపాడు. దేవుడు అన్నాడు, నిన్ను పోషించుటకు అచ్చటొక విధవరాలికి నేను సెలవిచ్చితిని. దేవుడు ఆయన కరువులో పోషించినవాడు, కాకోలము ద్వారా పోషించినవాడు, ఆయన విధవరాలి ద్వారా ఆయన పోషించినవాడు. ప్రియులారా, ఒక సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మన దేవుడు ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించాడు. గత సంవత్సరమంతా నిన్ను పోషించాడు. రాబోయే దినాలలో నిన్ను పోషించడా? ఆలోచన చేయండి. చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, రేపు ఎలా, వాట్ నెక్స్ట్, రేపు ఎలా? తర్వాత మరొక ప్రశ్న, నా పిల్లలు ఎలా, నా పిల్లలకు ఎలా, వారి కొరకు ఏమి దాచి ఉంచాలి, వారికి నేను ఏమి ఇవ్వాలి? మన మానవ ప్రయత్నాలు మంచిదే,
కానీ ప్రియులారా, పోషించువాడు దేవుడే. ఎంతమంది అనాథులను పోషిస్తున్నాడు ఆయన. తల్లిదండ్రులు చనిపోయిన వారు ఎందరో ఒక్కసారి తల్లిదండ్రులు విడవబడితే దేవుడు వారిని చేయి విడిచిపెట్టినవాడు కాడు, వారిని పోషించినవాడు. అయితే నీవెవరు? యేసు రక్తములో కడగబడిన ఆయన కుమారుడవు, కుమార్తెవు. ఆయన ఆత్మను పొందిన దేవుని బిడ్డవు. బాప్తిస్మములో సాక్ష్యమిచ్చినటువంటి సాక్షివి. నిన్ను ఆయన విడిచిపెట్టాడు ప్రియులారా. ఆయన నిన్ను పోషించువాడు. కొన్నిసార్లు మనకు ఏమీ లేకుండా ఒంటరిగా వెళ్ళిపోయినా వారిని పోషించలేదా దేవుడు? మీరు ఒకసారి వేరే ఉన్నాయని మీరు అడగండి. అన్న, నేను ఆదోని ట్రైన్ ఎక్కి బాంబేకి వెళ్ళిపోయాను, ఏదో ఒక బ్యాగులో బట్టలు పట్టుకుని వెళ్ళిపోయాను, ఆ తరువాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనేవారు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది ఉన్నారు. సరే, వారి సంగతి ఏమో కానీ బైబిల్లో ఒక భక్తుడు ఇలా మాట్లాడతాడు. యాకోబు దేవుని పోషణను గురించి ఆయన పలికిన మాట, యోసేపుతో ఆయన పలికిన మాట. ఆదికాండం 48వ అధ్యాయం వచనం 15. 48వ అధ్యాయం 15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండురో ఆ దేవుడు. ఆహా, ఎంత మంచి మాట అండి ఇది. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అన్నాడు. చూసారా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ దేవుడు ఎవరట? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఏ దేవుడు పోషించానో అన్నాడు యాకోబు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఏశావు అన్నాడు, వాడు దొరికితే యాకోబును చంపేస్తానంటే ఒక కర్ర పట్టుకున్నాడు. తండ్రి ఇంటి నుండి తల్లికి బాయ్ బాయ్ చెప్పి ప్రయాణమయ్యాడు. ఎక్కడికి? మామ ఇంటికి. అప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ప్రియులారా, తిరిగి వస్తూ ఉండగా మందలు మందలు, దాసదాసీలు, ఐశ్వర్యం, వెండి బంగారాలు యాకోబును ఆశీర్వదించి ఆయన పోషించినవాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవాలి. సో మనము పోషించబడాలి. మన దేవుడు ఆయన పోషించువాడు. ఆకాశ పక్షులను ఆయన పోషిస్తున్నాడు, అడవి పువ్వులను ఆయన పోషిస్తున్నాడు. నిన్ను ఆయన పోషించడా? అయితే ఇక్కడ ఒక చిన్న సూత్రం ఉన్నది. నీవు నేను పోషించబడాలి అంటే ఏం చేయాలి? అంటే మనం ఎలా జీవించినా పర్వాలేదు అనుకుంటే పొరపాటండి. నీవు నేను దేవుని చేత పోషించబడాలి అంటే ఏం చేయాలి అంటే ఒక వచనము ఇలా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త ఆ కొండ మీద ప్రసంగములో 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతూ 31వ వచనము నుండి ఇలా అన్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, చింతింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హి నోస్. ఆయనకు తెలుసు ఇవన్నీ నీకు కావాలి, ఇవన్నీ నీకు కావాలి. నీకు వస్త్రము కావాలి అని నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు ఆహారము కావాలి అని నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు ఆవాసము కావాలి అని నీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే నీవు నేనేం చేయాలంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. ప్రియులారా, మనం పోషించబడాలి అంటే ముందు ప్రథమ స్థానము ఆయనకి ఇవ్వండి. మొదట అనే మాట, మొదట, ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానము మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనలను పోషిస్తాడు. నమ్మాలి. దేవుడు ఆయన ఎన్నడూ ఆయన నమ్మిన దేవుని పిల్లలను చెయ్యి విడిచిపెట్టినవాడు కాడండి. ఆయన నీ తండ్రి కదా. మనం దేవుని దగ్గరకు ఎలా రావాలి? ఆయన ఉన్నాడు,
ఆయనను వెదకు వారికి ఫలమిచ్చువాడని నమ్మాలి కదా. ఈ లోకపు తండ్రులు, తల్లులు మీ పిల్లలకు ఎలాంటివి ఇవ్వాలని ఇష్టపడతారండి? ఎలాంటి స్కూల్లో పంపాలని ఇష్టపడతారు? ఎలాంటి కాలేజీలో పంపాలని ఇష్టపడతారు? ఎలాంటి వస్త్రాలు మీ పిల్లలు వేసుకోవాలి అని ఇష్టపడతారు? మీరు ద బెస్ట్, నా పిల్లలకు నేను బెస్ట్ ఇవ్వాలి, మంచి శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలి, శ్రేష్టమైన వస్త్రాలు ఇవ్వాలి. ఈ లోకములో తల్లిదండ్రులుగా చాలామంది యొక్క తాపత్రయం, ఆరాటం, కష్టం, శ్రమ. ఎందుకమ్మా ఉదయం వెళ్తావు, రాత్రి అనగా వస్తావు, ఇంత కష్టం ఎందుకంటే ఒకటే జవాబు, బ్రదర్ ఎందుకు ఇంత కష్టం, అనారోగ్యములో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, ఇంత కష్టపడుతున్నావు అంటే ఒకటే జవాబు, ఏమని? పిల్లల కొరకు. అందుకే యేసు ప్రభు వారు ఇలా అన్నారు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇవ్వడా? ఎస్, మన దేవుడు పోషించాడు, గతములో పోషించాడు, ఇక ముందుకు కూడా ఆయన పోషించువాడు. మొదటి మాటను ముగించాం. ఈ సంవత్సరమంతా పోషించిన దేవుణ్ణి మనము స్తుతించాలి. రెండవది, మరలా ఏలియా జీవితంలోనికి వద్దాం. ఇలా చెప్పుకుందాం. ఒకటి, ఆయన పోషించిన దేవుడు. రెండవది, ఆయన బలపరచిన దేవుడు. ఏలియాను బలపరచిన దేవుడు. చూడండి, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చదువుకుందాం. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపిన సంగతియును ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను, రేపు ఈవేళ నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును. ఒకసారి బాగా చదవండి, తర్వాత మీరు కదా. ఇద్దరు కూర్చున్నారు. రాజు ఎవరు? ఆహాబు. ఏమైనా చేయొచ్చు కదా ఈయన నుండి భార్య చెప్తున్నాడు, ఏమి ప్రవక్తలందరినీ చంపాడు. ఎవరు అంటే ఆ ఏలియా. ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, అసలు రివర్స్లో ఉంది గేరేది. యెజబేలు ఆహాబునకు తెలియజెప్పగా అని ఉండాలి. ఈ ఆహాబు రాజు అన్య రాణి యెజబేలు, ఈ యెజబేలునకు తెలియజెప్పగా, ఆమె అసలు దుష్టత్వానికి ప్రతీక, పరాకాష్ట. అసలు చెప్పాలి అంటే ఆమె అన్య బోధలకు, అన్య ఆరాధనకు ఆమె మూలం. అపవాది చేతిలో ఆమె ఆయుధం. ఆమె అంది, ఓహో అలాగా ఏలియా, రేపు నేను చంపబోతున్నాను, రేపు నిన్ను చంపబోతున్నాను. ఆ వార్త వినగానే, కాబట్టి అతడు ఆ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పారిపోయి అని మూల భాషలో ఉందండి. పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణ అరణ్యములోనికి పారిపోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము నేను చచ్చిపోతాను. ప్రియులారా, బలహీన సమయం. ఏలియా జీవితంలో ఒక బలహీనమైనటువంటి సమయం. పరాక్రమము గలవాడే, ప్రార్థనాపరుడైన ప్రవక్త, అన్యుల బయలు యొక్క ప్రవక్తలను ఆయన చంపినవాడు, రోషము గలవాడు, విశ్వాసము గలవాడు. కానీ బలహీన సమయం. మనము యేసు ప్రభువును నమ్మిన మనందరికీ కొన్ని బలహీన సమయాలు ఉంటాయి కదా. పరిస్థితులను చూచినప్పుడు
బలహీనం. అసలు చాలాసార్లు ఎక్కడ బలహీన పడతాం తెలుసామా? నీకు నీవుగా ఒంటరిగా ఉంటే అయ్యా బలహీనపడం. పక్కన ఒకరు కూర్చుంటారు, అక్క వాళ్ళు ఇట్లా అన్నారంట తెలుసా నీకు, కొంచెం బీపీ రాజు అవుతుంది. అసలు మిమ్మల్ని గురించి ఇట్లన్నారు అట్లన్నారు, అది చేస్తారంట ఇది చేస్తారంట అనగానే మెల్లగా చేతులు కాళ్ళు నీరసం పడిపోతాయి. అయిపోయి ఏం చేద్దాం ఇంకా ఇంకా వద్దులే, ఇక నుండి వెళ్ళిపోదాం, పారిపోదాం. ఆఖరికి మనకి ఇంక చేత కాదు దీన్ని తట్టుకోవడము, దీన్ని భరించడము ఇక చేత కాదు, ఫైనల్ చచ్చిపోదాం, దేవా నన్ను చంపేయి. కదా చాలామంది జీవితాల్లో ఎప్పుడైనా సరే వినండి, వేరొకరి మాటలకు ఎప్పుడైతే నీవు చెవినిస్తావో అప్పుడు బలహీన పడిపోతావు. భార్య భర్తతో మాట్లాడేవి కానీ, భర్త భార్యతో మాట్లాడేవి కానీ బలహీనపరిచే సంగతులను చెప్పకండి. చెప్పకపోతే మనం ఉండలేం, అది కూడా ప్రాబ్లమే. ఎవరితోనైనా పంచుకోవాలి కదన్నా. ఎస్, మరి నా భర్తతో పంచుకోకపోతే ఎలా, నా భార్యతో పంచుకోకపోతే ఎలా? బలహీనపరిచే వాటిని ఎవరితో పంచుకోవాలి తెలుసా? ఆయనతో పంచుకోండి కదా. ఇక్కడ ఏలియా ఆ మాట వినగానే బలహీన పడిపోయాడు. సరే, ఒకసారి ఈ 2024 ఆఖరి ఆదివారంకి వచ్చాం కదా, ఎన్నిసార్లు బలహీనపడ్డారు, ఎన్నిసార్లు కృంగిపోయారు, అని ఎన్నిసార్లు అనుకున్నారు, ఇక చాలు అని ఎన్నిసార్లు అనుకున్నారు. అసలు ఎందుకైనా నేను ఇక్కడ కాలు పెట్టానా అని ఎన్నిసార్లు అనుకున్నారు, ఎందుకైనా ఈ మార్గములో వెళ్ళానా అని ఎన్నిసార్లు అనుకున్నారు. నిజమే, మనము బలహీనమైన స్వభావము గలవారమే, కానీ మన దేవుడు మనలను ఆయన బలపరచువాడు, ఆయన బలహీనులను ఆయన బలపరచువాడు. చూడండి ఇక్కడ 19వ అధ్యాయం, దేవదూత ద్వారా ఆయన బలపరిచిన దేవుడు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5 నుండి, అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయుము. 6వ వచనములో మరలా అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. తర్వాత 7వ వచనములో నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుము. 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి, ఆ భోజనము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడట. అది ఎట్లాంటి భోజనమా మరి? అంటే బలమైన ఆహారం అది. ప్రియులారా, ఈనాడు మనలను బలపరిచే దేవుడు ఆయన ఎలా మనలను బలపరుస్తాడంటే తన వాక్కు ద్వారా. సరే, దీనికి ఇలా చెప్తాను నేను, ఏ వాక్కు ద్వారానైతే మీరు బలహీన పడ్డారో, అంతేనా? ఎవరి వాక్కది? యెజబెలు వాక్కు. ఇంకొంచెము డెప్త్కి వెళ్ళి మూలంలోనికి వెళ్దాం. ఎవరి వాక్కది? సాతాను వాక్కు ద్వారా బలహీన పడ్డారు, దైవ వాక్కు ద్వారా బలపరచబడాలి. మనలను బలపరిచేది దేవుని వాక్యమే. అందుకే వాక్యమును చదవండి అని మనం చాలాసార్లు వింటాం కదా. ఇప్పుడు ఇయర్ ఎండింగ్కి రాగానే ఒక సూత్రం చెప్తారు చాలామంది బైబిల్ పండితులు, మీరు రోజుకు 3 అధ్యాయాలు చదవండి. ఒక అధ్యాయము ఎంత టైం పడుతుంది? 119వ కీర్తన గురించి చెప్పకండి. ఒక అధ్యాయం ఎంత టైం పడుతుంది చదివితే కూర్చొని? ఎప్పుడు చూసుకోలేదా టైం పెట్టుకొని చదవలేదా? 2 నిమిషాలు, పెద్దవైతే 5 కంటే ఎక్కువ ఉండదు. 5 నిమిషాలు ఇవ్వలేరా దేవునికి? ఉదయం పూట ఒక 5 నిమిషాలు ఇవ్వండి, రాత్రి ఒక 5 నిమిషాలు, లేదా 10 నిమిషాలు, 15 నిమిషాల్లో 3 అధ్యాయాలు. ఆదివారం 5 అధ్యాయాలు చదవండి, సంవత్సరానికి బైబిల్ మొత్తం చదువుతారు. మరి ఆఖరి ఆదివారంలో ఎవరైనా తీర్మానం చేస్తారా? అలా ఎక్కడన్నా టైం లేదన్నా, సెల్ ఫోన్ చూడ్డానికి టైం ఉంది, ఇక సెల్ స్టార్ట్ చేస్తే ఎక్కడ ఒక చోట ప్రారంభమవుతుంది, అది నొక్కుతాం,
అక్కడ నుండి ఇంకొక చోటుకి జంప్ అవుతుంది, అక్కడ నుండి ఇంకో చోటుకి జంప్ అవుతుంది, అక్కడ నుండి ఇంకో చోటుకి జంప్ అవుతుంది, అక్కడ నుండి ఇంకో చోటుకి జంప్ అవుతుంది. టైం చూస్తారు, రాత్రి 12 అయ్యిందా. అరే బాబోయ్, 9కి పట్టుకున్న సెల్లు 9, 10, 10, 11, 11, 3 గంటలండి. 3 నిమిషాలు బైబిల్ చదవడానికి టైం ఇవ్వకపోతే మన క్రైస్తవ జీవితంలో మనం ఎలా దేవుని ద్వారా బలపరచబడగలం? మన జీవితాల్లో బలహీన పరుచువాడు అపవాది, ఆయన వాక్కు ద్వారా దేవుడు బలపరచువాడు. ఒక వ్యక్తి ఉన్నాడండి, 40 ఏండ్లప్పుడు ఎంత బలముందో ఆయన ఇలా మాట్లాడాడు. 80 ఏండ్లప్పుడు నాకు అంతే బలం అన్నాడు. ఈయనేం మనిషి అండి? 40 ఏండ్లప్పుడు నాకు ఎంత బలమో 80 ఏండ్లప్పుడు నాకు అంతే బలం అన్నాడు. ఆ క్విజ్ ఇది, ఎవరు చెప్పండి? మోషే. ఓకే, మోషేను గురించి మంచి మాటే. కాలేబు కదా, కాలేబును గురించి ఒక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు. మోషే కూడా ఆయన మరణించే సమయంలో ఆయన సత్తువ తగ్గలేదు అనే మాట నిజమే, గుడ్. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో. అప్పుడు 40 ఏండ్లు ఆయనకి. నేటి వరకు, ఇప్పుడు 80 ఏండ్లు, నేటి వరకు నాకు అంత బలము. ప్రియులారా, దేవుడు ఆయన వాక్కు ద్వారా మనలను బలపరచువాడు. వాక్యం ప్రియులారా, మనలను బ్రతికించేది వాక్యమే, బలపరిచేది వాక్యమే కదా. దేవుని వాక్యము, ఆయన కృప ద్వారా, వాక్యము ద్వారా మనలను బలపరచువాడు. చూడండి, ఒక యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 40వ అధ్యాయం 29, 30, 31. 29, 30, 31. సొమ్మసిల్లిన వారికి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 40 వచనం 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ప్రియులారా, మన దేవుడు ఆయన మనలను బలపరచువాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యము ద్వారా మనం బలపరచబడతాం. ఎంతోమంది భక్తురాండ్రు కదా. మోషే జీవితంలో ఆయన ఒక బలహీనతలో ఉండగా దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. తిమోతి ఒక బలహీనతలో, కడుపు జబ్బు ఉంది. దేవుడు తన వాక్కు ద్వారా తిమోతిని ఆయన బలపరచినవాడు. హన్నా జీవితంలో గొడ్రాలుగా ఉన్నది, ఆమె జీవితంలో ఒక బలహీనత. దేవుడు ఆమెను బలపరచినవాడు, తన వాక్కు ద్వారా ఆయన బలపరిచేవాడు. ప్రియులారా, వాక్యాన్ని చదవడానికి ఒక తీర్మానం చేద్దాం. మరి ఇది లాస్ట్ సండే కదా, మీ ఇంటికి క్యాలెండర్లు వస్తాయి కదా. క్యాలెండర్లు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, కొన్నిసార్లు మనం మంచి క్యాలెండర్ను కొంటాం కదా. ఒక పని చేయండి, ఒక తీర్మానం చేయండి. ఈరోజు బైబిల్ చదివానా లేదా అని ఒక టిక్ వేసుకోండి కదా. నా క్యాలెండర్ నిండా వాటర్ ఎప్పుడు వస్తాయో రాసుకుంటూ పోతాం. పలానా రోజు వాటర్ వస్తుంది, అది మిస్ అయిందంటే మాకు ఆదోంలో 10 రోజుల దాకా నీళ్ళు లేవు. ఒక్కసారి మిస్ అయిందంటే మళ్ళీ 10 days కదా, టిక్ వేసుకుంటాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, టిక్ వేసుకుంటాం కదా. బైబిల్ ఈరోజు 3 అధ్యాయాలు చదివానా కదా. మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా ఆయన మనను వాక్యమే ఆహారం, వాక్యము తేనె వంటిది, వాక్యము పాల వంటిది, వాక్యము అది బలమైన ఆహారము వంటిది, వాక్యము జుంటి తేనె దారల వంటిది, వాక్యము ఆ క్రొవ్వు మెదడు లాంటిది కదా. వాక్యాన్ని భుజించాలి. సో ఒకటి, ఈ సంవత్సరమంతా మనలను పోషించిన దేవుడు. రెండవది, ఈ సంవత్సరమంతా మనలను బలపరచిన దేవుడు. మూడవ మాట చెప్పుకొని ప్రార్థన చేద్దాం. మరలా ఆ మాట చెప్పుకుందామని ముందుగా, ఆయన కాపాడిన దేవుడు. ఈ సంవత్సరమంతా ఆయన మనలను కాపాడిన దేవుడు. రండి, రాజులు
మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, ఈయన ప్రయత్నం అంతా ఏంటంట, తన ప్రాణము కాపాడుకొనుటకై. ఏలియా ప్రయత్నం అంతా ఏమి? ప్రాణమును కాపాడుకొనుట. పిల్లల మనలను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీవు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఎలా కాపాడాడు? ఒక్కొక్కరు మీరు చిన్న నోట్ పుస్తకంలో మీ లైఫ్ హిస్టరీస్ రాసుకోండి, ఎవరిది వాళ్ళు. అంటే అప్పుడప్పుడు మా అమ్మ ఇలా చెప్పేది, ఒరే నీకు చిన్నప్పుడు కాలుకు ఒక జబ్బు చేసింది, అప్పుడు మా తాతకు ఉండేదట, ఉప్పులపాడు అయ్యప్ప, ఎరిగేరులో అయ్యప్ప గారికి ఇస్వి అని, అప్పుడు ఇస్వి అంటారు ఈ ప్రాంతంలో దాన్ని, మరి ఏమంటారో తెలియదు నాకు. ఆ చిన్న చర్మ వ్యాధి, చిన్న చర్మ వ్యాధి మా తాతకుంటే అది నాకు అంటుకుందట. అది ఆ తర్వాత మా చెల్లెలకు ఒక చేతికి అంటుకుంది. నాకెంత భయంకరంగా అంటే, ఈ నా రైట్ లెగ్ నాకు కొంతమందికి మాత్రమే తెలుసు, ఒక బోన్ మాత్రమే ఉంటుంది నాకు, నో స్కిన్. సో అదంతా వ్యాధి. అప్పుడు మా నాన్న మా అమ్మ ఇద్దరు కర్నూలు హాస్పిటల్కి పోతే వాళ్ళు అన్నారట, ఇది బాగాదయ్యా, అలాగే చర్మం అంతా మొత్తం తినేస్తూ పోతుంటుంది, ఆ మోకాల దగ్గరకు కట్ చేసేయాలా, మీకు సమ్మతమేనా, మీరిద్దరు సంతకం చేయండి అంటే మా నాయన ఇంకా ఓపిక నశించింది వాళ్ళకు. అప్పుడు పెద్ద తొమ్మిలంలో ఉన్నాం మేము. నేను చేయితో ఇట్లా అనుకుంటుంటే చేతులు కట్టేసేవాళ్ళట, అది వేరొక ప్రాంతానికి అంటుకుంటుందని. మా నాయన సంతకం చేశాడు, మా అమ్మ సంతకం చేశాడు. దేనికి? కాళ్ళు కట్ చేయడానికి. అప్పుడు కందనాథలో మా తాత ఉండి నర్సు వచ్చిందంట, ఏమ్మా నా మనమునికి బాగా అవుతుందా అంటే, ఆపరేషన్కి తీసుకుని పోతున్నాము అని చెప్పిందంట. మా అమ్మ మా నాయనకి చెప్పకుండా మెడ మీద ఎక్కించుకొని కర్నూలు బస్టాండ్కి వచ్చి, ఎమ్మెగనూరుకి వచ్చి, కందనాతికి వస్తే అప్పుడు మా నాయన వచ్చి గొడవ, ఏమని, వీన్ని నీ దగ్గర పెట్టుకో, మా దగ్గరకు వద్దు. సో అప్పుడు మా తాత ఏదో ఒక చేప నూనె వేప నూనె అంట, రెండు కలిపిన ఔషధం అంటది. అసలు ఆ వాసన దాదాపు కొన్ని దూరం, అది కూడా ఈక తీసుకొని పూయాలట, చేతికి అంటుకోకూడదు, విషం లాంటిది. కాలు బాగా అయింది, లేకపోతే కుంటున్నాయేవాన్నేమో. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుడు ఎలా కాపాడుతాడు మనల్ని. నా పాయింట్ ఏంటంటే, ఎన్నిసార్లు ఎలా కాపాడాడు కదా. మొన్న ఈ బైపాస్లో కొడుకు బ్రేక్ కొట్టాడు, తల్లి కింద పడింది, వెంటనే లారీ వచ్చి ఎక్కేసింది, చనిపోయింది. మనం ఎన్నిసార్లు పడ్డాము? హైవేలో పోతూ 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 పడిపోయాము, దూరాన ఏ వెహికల్ రాలేదు. కాపాడలేదా దేవుడు? ఎన్నిసార్లు కాపాడాడు, ఎన్ని అనారోగ్యాల్లో కాపాడాడు. అసలు ఏలియాను బాల్యము నుండి కాపాడిన దేవుడు, నిన్ను నన్ను. ఏలియాను మాత్రమే కాదు ప్రియులారా, ఈ ఏలియా అనుకున్నాడు, అయ్యా ఈ కరువులో నేను ఒక్కడిని మిగిలాను, ఇంకెవరిని కాపాడలేదు నీవంటే దేవుడు ఇలా అంటాడు. అక్కడే 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునక నోటితో వాని ముద్దు పెట్టుకొనకయుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. ఏలియా అన్నాడు, అయ్యా నేను ఒక్కడినే అంటే, ఏలియా నీ ఒక్కడు కాదు నాయనా, నేను ఇంకొక 7,000 మందిని కాపాడాను, నిన్ను కాపాడాను, 7,000 మందిని కాపాడాను. మాత్రమే కాదు, నేను ఎంతమందినైనా కాపాడగలను. మన ప్రభు ఆయన కాపాడువాడు. అన్ని వైపుల నుండి ప్రమాదము ఒకవేళ మన మీదికి వచ్చినా ఆయన మనలను కాపాడువాడు.
ఆఖరిగా ఈ వచనాన్ని మనం చదువుకొని, ప్రభువు ఎవరిని కాపాడుతాడాయన అంటే, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన కాపాడువాడు. ఆయన దగ్గరికి పరిగెత్తాలి. ప్రమాదం ఉన్నదా, ఆయన దగ్గరకు పరిగెత్తాలి. ఆశ్రయ దుర్గం ఆయనే. 91వ కీర్తన 9వ వచనం నుండి చదువుకొని ప్రార్థన చేద్దాం. 91వ కీర్తన 9. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఇది మనం చేయాల్సిన పని. మనము ఆయన మనకు నివాస స్థలము కావాలి, ఆయన మన ఇల్లు కావాలి, ఆయన మన ఆశ్రయపురము కావాలి, ఆయన మన ఆశ్రయ దుర్గము కావాలి. ఇప్పుడు అంకుల్ వాళ్ళు, విజయకుమార్ అంకుల్ కుటుంబం ఆదోనికి వచ్చారు. వాళ్ళు ఎన్ని ఇళ్ళల్లో ఉన్నా హైదరాబాదు పోయి వాళ్ళ ఇంటికి పోయి పండుకుంటే, అమ్మయ్యా చెప్పండి డాష్, మన ఇంటికి వచ్చాం. మేము కూడా ఎంత తిరిగినా కదా ఇంట్లో వచ్చి ఆ బెడ్ మీద పండుకుంటే అది ఏదో ఇది మా ఇంటికి వచ్చాం అని ఫీల్ అవుతాం కదా. మన జీవితాల్లో దేవుడు ఇల్లు కావాలి అంటే ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిలో, ఆయన ఒడిలో మనం ఉన్నప్పుడు ఆయన మనలను కాపాడువాడు. అది అక్కడ ఏమన్నాడు ఆయన? 10వ వచనం, నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు, నీ మార్గములన్నిటిలో, కొన్నిటిలో కాదు, నీ ప్రయాణం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. నీవు నేను, అమ్మా సిస్టర్ బ్రదర్ వినాలి, నీవు నేను ఎవరం? యేసు ప్రభువుని అంగీకరించి ఉండగా నీవెవరు? ఆయన కుమారుడవు. నీవెవరమ్మా? ఆయన కుమార్తెవు. మనకు దేవుడు కొంతమంది బాడీ గార్డ్స్ను ఉంచాడు కదా. ఇప్పుడు సినీ హీరోలు వస్తూ ఉంటే ఎవరు వస్తున్నారండి సైడ్లకంతా? బాడీ గార్డ్స్, బౌన్సర్స్ అంట. రైట్, బౌన్సర్స్. సరే, సినీ హీరోల సంగతి ఏమో కానీ ఇంకొక మాట చెప్దాం. సేవకులకు కూడా బాడీ గార్డ్స్, బౌన్సర్లు తయారయ్యారు. ఇదేం సేవకులు మరి? వాళ్ళని ఎవరు కొడతారో, ఎవరు పీక్కొని లాగుతారో వాళ్ళని. సేవకులకు కూడా ఇలా పోతూ ఉంటే ఇక్కడొక నలుగురు సఫారీ డ్రెస్సులు వేసుకొని బౌన్సర్ల మాదిరి. అయితే వినండి, మనందరికీ బౌన్సర్లు ఉన్నారు. నీవు వెళ్తూ ఉండగా నీ కుడివైపున ఎడమవైపున నిన్ను కాపాడుటకై దేవదూతలు కాపలా ఉన్నారు. ఒక అమెరికాలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ నేను చదివాను. డిసిషన్ అనే మ్యాగజైన్లో, బిల్లీ గ్రహం గారి మ్యాగజైన్ అది. అందులో చాలా రియల్ ఇన్సిడెంట్స్ అని ఉంటాయి. ఒకసారి అమెరికాలో ఒక అమ్మాయి, ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒంటరిగా, యేసు ప్రభువు నమ్మిన దేవుని బిడ్డ, ఆమెను పట్టుకోవడానికి ఒక జీప్లో ఆమెను కిడ్నాప్ చేసి చేసుకోపోవడానికి ఒక చోట కొంతమంది దాక్కొని ఉన్నారు. ఈ బ్లాక్ అమెరికన్స్ దాక్కొని ఉండగా ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఆమె దగ్గరకు కూడా వారు రాలేదంట. వాళ్ళు రాలేదు. దాదాపుగా ఒక 2 సంవత్సరాల తరువాత ఆమెను కిడ్నాప్ చేయడానికి వచ్చిన గ్యాంగ్లో ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్మాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, అమ్మా నిన్ను ఫలానా సమయములో మేము కిడ్నాప్ చేయడానికి వచ్చాం, ఫలానా రోజు ఫలానా ఆ పార్కులో ఆ రోడ్డు మీద నీ ఒంటరిగా నడుస్తూ వస్తున్నావా అంటే ఆమె అందట, అవును ఒంటరిగానే వస్తున్నా అంటే, లేదు నీ ప్రక్కన కుడివైపున 2, ఎడమవైపున 2 మహాబలశాలుల మాదిరి నీ ప్రక్కన నడుస్తూ ఉండగా మేము నిన్ను పట్టుకోవడానికి వచ్చిన వారము అక్కడే దాగి ఉన్నాము అని చెబితే ఆ పాప వెంటనే ఆమె దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి ఆరాధించిందట. ప్రియులారా, చాలాసార్లు అన్సీన్ ఏంజల్స్, మనకు కనబడని దేవదూతలు మన ప్రక్కన కుడివైపున ఎడమవైపున ఎన్నిసార్లు కాపాడారో. మన ఇంటి చుట్టూ ఆయన దూతలు ఎంతమంది ఎన్నిసార్లు కాపాడారో. నీ పడక చుట్టూ ఆయన దూతలు ఎన్నిసార్లు నిన్ను కాపాడారో నీకు తెలియదు. బట్ ఆయన కాపాడువాడు.
నిన్ను కాపాడువాడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రియులారా, ముగిద్దాం. ఈ సంవత్సరమంతా మన దేవుడు ఎలాంటి వాడు? నెంబర్ 1, ఆయన ఎలాంటి వాడు? పోషించిన దేవుడు. ఇక ముందుకు కూడా ఆయన పోషిస్తాడు. రెండవది, ఈ సంవత్సరమంతా ఎలాంటి దేవుడు? ఆయన బలపరచిన దేవుడు. ఇక ముందుకు కూడా ఆయన బలపరచు దేవుడు. మూడవది, సంవత్సరమంతా ఆయన కాపాడిన దేవుడు. ఇక ముందుకు కూడా ఆయన కాపాడు దేవుడుగా ఉండగా ఆయనను స్తుతించి ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.